శ్రీగురుభ్యో నమః. ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వేదాంతము అనుభూతిలోకి తెచ్చుకోవడం కోసం కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. ఇది వేదంలో చెప్పబడినవి. అంతేకాకుండా ఇప్పుడు దృగ్దృశ్య వివేకం అనేటువంటిది వేదం నుంచి తీసుకుని వచ్చినటువంటి ప్రక్రియలు మాత్రమే చెప్తోందా అంటే కాదు. మాయ అనేటువంటిది ఒకటి ఉంది, ఇది బ్రహ్మమును ఆవరించి ఉంచుతుంది. దీనికి రెండు రకాల శక్తులు ఉన్నాయి. విక్షేప శక్తి అని ఒకటి ఉంది, ఆవరణ శక్తి అని ఒకటి ఉంది. ఈ విక్షేప శక్తి అనేటువంటిది సాక్షిని దృశ్యాన్ని విడివిడిగా చూడనివ్వట్లేదు. అంటే దృశ్యము సాక్షిలో కలిసిపోయి ఉన్నది ఒకటే అనిపిస్తోంది. ఈ దేహంలో అంటే చూసేవాడు చూడబడేటువంటిది రెండు విడివిడిగా ఎప్పుడు ఎవరికి తోచటంలా సాధన చేయనంతవరకు. సాధన చేసినటువంటి వాళ్ళే చెప్పారు. ఇది సాధనలో అనుభూతి వచ్చిన తర్వాత మనస్సు అనేటువంటిది ఈ దృశ్యాన్ని చూస్తోంది. ఇది చదవనంత వరకు, ఇది విననంత వరకు దృశ్యం నేను చూస్తున్నాను. ఎట్లా చూస్తున్నాను నేను చూస్తున్నా అంతే. అంతకంటే పెద్దగా ఎనాలిసిస్ అనేటువంటిది జరగదు. కానీ ఎప్పుడైతే గురువు ముఖత ఇలాంటి శాస్త్ర శ్రవణం చేయటం ద్వారా అవును కదా, నిజమే కదా, ఎదురుగుండా కనిపించే చెట్టుని ఫస్ట్ ఇది చూస్తోంది, ఇది చూసినటువంటిది మనస్సు చూసింది, మనస్సులో ఉన్నటువంటి వృత్తిని ఇంకెవరో చూస్తున్నారు, ఆ చూసేటువంటిది సాక్షి. ఇది ఫస్ట్ స్టెప్. అంటే థియరిటికల్గా ఒక స్టెప్లో తెలిసింది. కానీ ఇక్కడ కూడా ఓకే ఒప్పుకుంటాం, థియరీలో సాక్షి అనేటువంటి వారు ఫైనల్ దృక్, ఆయనే అల్టిమేట్. ఆయన ఏ విషయానికి ఆయన అనేటువంటిది చెప్పడం కోసం ఆయన అని లేదు, ఆవిడ అని లేదు. సాక్షి అంటే ఒక నామము లేదు, రూపము లేదు, ఇటువంటి లింగము లేదు. ఇటువంటి సాక్షికి చెప్పడం కోసం ఏదో ఒకటి చెప్పాలి. మరి అటువంటి సాక్షిని తెలుసుకోవటం ఎట్లా? ఎంతసేపు కూడా సాక్షి దృశ్యము అంత కలిసిపోయి మనకి ఎట్లా అంటే, మనం పెయింటింగ్ చూస్తున్నాం, పెయింటింగ్ పేపర్ మీదే ఉంది. ఆ పేపర్ మీద ఉన్న పెయింటింగ్ విడివిడిగా మనకి అంత, లేదా స్క్రీన్ మీద ఏదో పిక్చర్ చూస్తున్నాం, పిక్చర్ వేరేగా స్క్రీన్ వేరేగా మనకు కనపట్టలేదు. సాధన లేదు. ఆ పిక్చర్ చూస్తున్నప్పుడు అసలు ఆ వెనకాల ఉన్నటువంటి పేపర్, ఆ తెర గురించి ఐడియా కూడా ఉండదు, మర్చిపోతాం. దీనికోసమే సాధన కావాలి. ఎటువంటి సాధన చేస్తే ఈ విచక్షణ వస్తుంది అంటే సాక్షిని వేరేగా చూడగలుగుతాం, చూస్తే ఫలితం ఏంటి, ఇలాంటివి చెప్పుకోవటము. ఇలాంటివి తెలిస్తేనే అది ఇట్ ఈస్ ప్రాక్టికల్ అప్రోచ్. ఇలాంటివి తెలియనంత వరకు బాగుంది, థియరీ బాగుంది, ఏదో చెట్టు ఉంది, చెట్టుని కన్ను చూసింది, కంటిలో చూసినటువంటి దాన్ని మనసు చూసింది, మనసులో ఉన్నటువంటి వృత్తిని సాక్షి చూశారు. ఎన్నిసార్లు అయినా కానీ అనుభూతిలోకి రానంత వరకు ఎన్నిసార్లు చెప్పుకుంటాం ఇదే విషయం, ఎన్నిసార్లు చెప్పినా ఇంతే చెప్తాం. కానీ అనుభూతిలోకి వచ్చిన తర్వాత దీనికి కారణం ఏంటి? ఇదే చెప్పుకున్నాం, ఆవరణ దోషం అనేది ఒకటి ఉంది. బ్రహ్మమును మాయని కప్పి ఉంచుతుంది, అంటే విడివిడిగా చూడటానికి సాధ్యం కాకుండా చేస్తుంది. మరి దీన్ని ఎట్లా తొలగించాలి? ఎటువంటి వివేకం ద్వారా, ఎటువంటి విచారణ ద్వారా? వేదాంతంలో విచారణ అంటారు. సో ఇది వేదాంత పరమా అనంటే కంప్లీట్ కాకపోయినప్పటికీ కూడా ఈ విచారణ, ఈ సాధనా పద్ధతి ఇందులో ఏదైతే చెప్పబడిందో ఇది కొంత ప్రాక్టీస్ చేస్తే అనుభూతులకు వస్తాయి. అంతేకాకుండా సమాధులు, భిన్నమైనటువంటి రకాల సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల గురించి కూడా కొంత చెప్తుంది. అగైన్ వేదాంతంలో సమాధి అనేటువంటి దాన్ని ఒప్పుకోరు. అయినా ఇవన్నీ ఎందుకంటే ఇవి ఒకలాగా చెప్పాలంటే ప్రిలిమినరీ. ఇవి తెలిసిన తర్వాత వేదాంతము ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. మనకి ఏమి లేదు, మనకు కావాల్సింది ఏంటి? ఏదో ఒక ఉపాయంతోటి ఆ బ్రహ్మముని పట్టేసుకోవాలి, మనం అయిపోవాలి ఏదో ఒక ఉపాయంతో. సో అలాంటి ఉపాయాలలో ఈ చెప్పబడినటువంటిది ఏదైతే ఉందో వీటిల్లో చెప్పబడినటువంటిది ఇది ఒక టెక్నిక్. ఇది వేద విధానమైనటువంటి టెక్నిక్కా, వేద దూరమైనటువంటి టెక్నిక్కా, అది తర్వాత విషయం. కానీ ఒక టెక్నిక్ ఉంది. ఈ టెక్నిక్ ద్వారా కూడా ఎంతో కొంత ఆత్మవిచారణ, ఆత్మ యొక్క అనుభూతి తెలుసుకున్నారు. యోగులు తెలుసుకుంటున్నారు. అల్టిమేట్ లెవెల్ దాకా వెళ్ళారా లేదా అది సెకండరీ. కానీ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ తెలుసుకుని సాధన చేయటం అనేటువంటిదే మనకి ఎంత సులువుగా వీలైతే అంత సులువుగా తెలుసుకోవాలి, ఎంత శీఘ్రంగా వీలైతే అంత శీఘ్రంగా తెలుసుకోవాలి. దానికోసమే ప్రయత్నం. అది చెప్పుకోవడానికే మనము నిన్నటి వరకు మనం ఏం చెప్పుకున్నాము? ఈ కనిపించేదంతా కూడా నామరూప క్రియాత్మకము. ఇవి లేకుండా ఈ వ్యావహారికమైనటువంటి జగత్తులో దేని గురించి మనకు చెప్పడానికి సాధ్యం కాదు. ఇదంతా చెప్పుకున్నాం. మనస్సుకి అహంకారానికి కూడా ఉపాదాన కారణమైనటువంటిది ఒకటే. ఇదేంటి? బుద్ధి యందు ప్రతిబింబించినటువంటి చిచ్ఛాయ అంటే చైతన్యం యొక్క అంశ ప్రకాశము ఏదైతే ఉందో దాని యొక్క సాన్నిధ్యంతో, దాని రిజల్ట్గా ఏం జరుగుతుంది?
ఈ బుద్ధి అనేటువంటిది 2 విధాలుగా పనిచేస్తుంది. 3వ రోజు ఈరోజు ఇదే విషయం చెప్తున్నాను నేను. బుద్ధి 2 విధాలుగా పనిచేస్తుంది. ఒకటి అహంకారము, రెండోది అంతఃకరణము. ఈ అంతఃకరణంలోనే మనస్సు అనేటువంటిది ఒక కరణం ఉంది. ఈ కరణం అనేటువంటిది ఇంతకు ముందు చెప్పినటువంటి శ్లోకాల్లో మనస్సు అనేటువంటిది అక్కడ మొత్తమే అంతఃకరణాన్ని కలిపి చెప్పారు. కానీ ఇక్కడ చెప్పేటువంటిది స్పెసిఫిక్గా మననం చేసేటువంటి దాని గురించి. సో ఈ విధంగా 2 విధాలుగా పనిచేస్తుంది. ఈ అహంకారానికి 3 రకాలైనటువంటి సహజ, కర్మజ, భ్రాంతిజ తాదాత్మ్యములు 3 ఉన్నాయి. సహజ తాదాత్మ్యం అనేటువంటిది చైతన్యంతో ఈ అహంకారానికి కలిగేటువంటి తాదాత్మ్యత ఏదైతే ఉందో ఇది సహజం. ఎందుకంటే తాదాత్మ్యత లేకుండా అహంకారం యొక్క ప్రవృత్తి లేదు. రెండోది కర్మజ తాదాత్మ్యం. ఈ దేహం అనేటువంటిది జన్మలో చేసినటువంటిది ఏదో జన్మలో పోని 1 జన్మ 100 జన్మల చేసినటువంటి కర్మల యొక్క రిజల్టెంట్. ఆ రిజల్ట్ తోటి ఇది ఏర్పడింది. సో దీన్ని కూడా ఖండించడం జరిగింది. ఇది కూడా భ్రాంతిజ తాదాత్మ్యమే. కానీ ప్రిలిమినరీ స్టేజ్లో అర్థం కావటం కోసం చెప్పి కర్మజ తాదాత్మ్యం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ కర్మజ తాదాత్మ్యం ఏంటంటే ఒకప్పుడు నేను ఏదో కర్మలు చేశాను, ఆ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడానికి దేహం వచ్చింది. ఈ దేహంతో ఏర్పడినటువంటి తాదాత్మ్యత ఏంటి అంటే కర్మజ తాదాత్మ్యము. భ్రాంతిజ తాదాత్మ్యము. భ్రాంతిజ తాదాత్మ్యం అంటే ఏంటి? అహంకారానికి సాక్షికి ఏర్పడినటువంటి తాదాత్మ్యము. ఇది నిజానికి ఎప్పుడూ లేదు. కారణం సాక్షికి దేనితోటి అటాచ్మెంట్ లేదు. అటాచ్మెంట్ లేకపోయినా కానీ ఈ సాక్షి ఇందులో ఉంది, హృదయ గుహలో ఉంది, బుద్ధి గుహలో ఉంది, ఏదో చెప్పుకుంటున్నారు. ఎందుకని? భ్రాంతిజ తాదాత్మ్యము. విచారణ చేయగా ఈ భ్రాంతిజ తాదాత్మ్యము, కర్మజ తాదాత్మ్యము నివారించడానికి సాధ్యమవుతుంది. ఇదంతా చెప్పుకున్నాం ఆల్రెడీ. సో మనస్సుకి అహంకారానికి ఉపాదాన కారణంగా ఉన్నటువంటి లింగ శరీరం అన్నా సూక్ష్మ శరీరం అన్నా ఒకటే. ఆ ఒక్కటే అవస్థాత్రయమును పొందుతున్నది. జాగ్రత్త అవస్థ, సుషుప్త అవస్థ, స్వప్నావస్థ. ఈ 3 అవస్థలు ఎవరికి? దేహానిక? కల దేహం కంటుందా? నిద్ర దేహం పోతుందా? వ్యావహారిక దృష్టిలో, సామాన్య దృష్టిలో విచారణ లేనంత వరకు ఈ దేహమే నిద్రపోతుంది అనుకుంటాం. చూడు పడుకున్నాడు అనేటప్పుడు ఈ దేహాన్ని చూసే అంటున్నాం. లేచిన వాడు కూడా ఏమంటాడు? నేను బాగా నిద్రపోయాను, అబ్బా నా దేహం ఇప్పుడు రిలాక్స్డ్గా ఉంది, నేను రిలాక్స్డ్గా ఉన్నాను అంటాడు. నా దేహం రిలాక్స్ అయ్యింది అంటలా, నేను రిలాక్స్ అయ్యాను అంటాడు నిద్ర బాగా పోయిన తర్వాత. ఈ అవస్థాత్రయం ఈ దేహానికి కాదు. పోనీ లోపల సాక్షి అనేటువంటి ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యమే అన్నిటికీ కారణము. ఆ చైతన్యం ఉంటేనే ఈ దేహంలో ఎటువంటి కదలికైనా జరుగుతుంది. చైతన్యం యొక్క సాన్నిధ్యంలోనే బుద్ధి తన పని చేస్తుంది, మనసు తన పని చేస్తుంది, చిత్తము, అహంకారం అన్నీ తన పనులు చేస్తాయి. ఇది అదేనే ఉంది. ప్రతి దాంట్లోనూ కూడా చైతన్య స్ఫురణ ఉంటేనే, అది జ్ఞానేంద్రియం కానీ, కర్మేంద్రియం కానీ, అంతఃకరణం కానీ ఏదైనా కూడా ఈ చైతన్య స్ఫురణ లేదా చైతన్య సత్తా పదభేదం అంతే. అది లేకపోతే ఏది కూడా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించలేవు. దీనికి ఉదాహరణ, కళ్ళు తెరిచే ఉంటాయి, ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు, ముందు తిరిగేటువంటిది ఒక దొంగ పోతున్నా కూడా ఏం పట్టుకోడు. దొంగ ఇంట్లోకి వచ్చాడు అనేటువంటి ఇది కూడా ఉండదు, స్పృహ కూడా ఉండదు. సో దీనికి కారణం ఏంటి? చైతన్యం అనేటువంటిది బయటికి ప్రసరించడం లేదు. ప్రసరించినా లోపలికి వెళ్ళటం లేదు, చేయవలసినటువంటి అనాలిసిస్ చేయటం లేదు. అంటే ఏదైనా మనస్సు దగ్గరైనా కానీ ఈ చైతన్య స్ఫురణ అనేటువంటిది నిస్తేజమైంది, లేదా నిద్రాణమైంది, లేదా ఈ గోళకం దగ్గర, దీన్ని గోళకంలో అంటారు వేదాంతంలో, ఈ గోళకం దగ్గరే ఆగిపోయింది. బయటికి రావటం లేదు, బయటికి వచ్చినా కానీ తీసుకెళ్ళి మనస్సుకి ఇవ్వటం లేదు. ఎలా చూసినా కానీ చైతన్యంకి అవస్థలు లేవు. నిద్రపోదు, కలగనదు, మేల్కొని ఉందా అంటే అసలు ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. అందులో ఎటువంటి వికారము లేదు. పోనీ ఈ జడ దేహానికి ఉందా అంటే దేహం జడము, దీనికి లేదు. అంటే మిగిలింది ఎవరు? మధ్యలో ఉన్నటువంటిది సూక్ష్మ శరీరం. దీన్నే లింగదేహం అన్నారు. దానికే ఈ అవస్థలన్నీ కూడా, బాధలన్నీ కూడా నిజానికి దెబ్బ దీనికి తగిలింది. కానీ బాధని అనుభవించేటువంటిది సూక్ష్మ శరీరమే. సూక్ష్మ శరీరం లోపలే ఈ వ్యక్తీకరణ ఉంటుంది. కారణం, ఇక్కడ దెబ్బ తగిలితే సూక్ష్మ శరీరం అబ్బా నాకు దెబ్బ తగిలింది అని ఎందుకంటుంది? తాదాత్మ్యత, దేహంతో ఏర్పడినటువంటి తాదాత్మ్యత ఎటువంటిది? కర్మజ తాదాత్మ్యము. ఫస్ట్ లెవెల్లో కర్మజ తాదాత్మ్యం. దాన్నే డీటెయిల్ లెవెల్లోకి తీసుకెళ్ళి అనాలిసిస్లో కర్మజ తాదాత్మ్యం కూడా భ్రాంతిజ తాదాత్మ్యమే అని చెప్పి హెన్స్ B = C అక్కడ ఆపేశారు. సో పుట్టేది చచ్చేది ఎవరప్పుడు? మరి సాక్షికి పుట్టుక లేదు, చావు లేదు. ఇది పుట్టింది అన్నా కానీ పుట్టినప్పుడు ఉన్న దేహం ఇంతుందా? చనిపోయేటప్పుడు ఇంత ఉంటుందా? ఉండదు, క్షీణించిపోతుంది. ఇంత పుట్టి ఇంత అయ్యి మళ్ళీ ఎంతో కొంత క్షీణించిపోయి ఈ దేహానికి చావు అని మనం అనుకుంటున్నాం. సో ఈ దేహానికి చావు కాదు. పోనీ ఇది దేహం నశించింది అనుకున్నా కానీ ఇది జడం, దీనికి వికారాలు ఉన్నాయి. ఈ వికారాలన్నీ కూడా దేహం మీదే ఉన్నాయి, పెరగటము ఇవన్నీ. సూక్ష్మ శరీరం పెరగట్ల, వికారాలు దీనికి. సో అలాంటప్పుడు చావు కూడా దీనికి అనుకున్నా కూడా తప్పులేదు. కానీ చావు అంటే ఏంటి? సూక్ష్మ శరీరము లేదా లింగదేహము ఇందులో నుంచి ఇంకో కొత్త దాంట్లోకి వెళ్ళటం అంతే. దీన్నే భగవద్గీతలో ఏం చెప్తారు?
వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా విహాయ శరీరాన్ని అన్యాని నవాని గృహ్ణాతి నరోపరాణి. అంటే నూతనమైనటువంటి వస్త్రమును ఇప్పుడు ఏదో చిరిగిపోయింది మాసిపోయిందంటే తీసేసి కొత్తది వేసుకుంటారు. అదేవిధంగా లోపల ఉన్నటువంటి అంతఃకరణాన్నే జీవుడు అంటున్నాము, లింగ శరీరము అంటున్నాము. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ విషెస్ చాలా పెద్దది. కర్మలు అన్నాం, వీటిని ఏమన్నాం మనము? ప్రారంధ కర్మలు అన్నాం. ప్రారంధ కర్మలు అవి అనుభవించాలి, వాసనలు అనండి, ఏదైనా పేరు పెట్టండి. అవి అనుభవించడం కోసమే ఈ దేహం వచ్చింది. ఇదే కర్మజ తాదాత్మ్యం అని చెప్పుకున్నాం. ఈ అనుభవించేటువంటి ప్రాసెస్లో ఇంకా కొత్తవి చాలా చేస్తున్నాము అంటే ఆ లిస్ట్ ఇంకా పెరిగిపోతుంది, వాసనల లిస్ట్ ఇంకా పెరుగుతుంది. కొంతకాలం అయ్యేటప్పటికీ కోరికలు పోనీ తీరిపోయినాయి, ఒక 10 విషెస్ తోటి ఈ దేహం వచ్చింది. అంటే వీటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ దేహం కావాలి అని చెప్పి ఎంచుకొని ప్రవేశించింది. ఎలా ప్రవేశించింది ప్రాణం అని అంటే ప్రశ్నోపనిషత్తు చెప్పింది. మనస్సు యొక్క కామనతోటి జీవుడు ప్రవేశించింది మనస్సు అనేటువంటిది అక్కడ ఏర్పడింది. అది అయిన తర్వాత ఈ లిస్టు ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా కొత్త యాడ్ అవుతున్నాయి. ఈ కంప్లీట్ ఇంకా కాలేదు. ఎందుకు కావట్లేదు? లడ్డూ తిందామని చెప్పి జన్మ వచ్చింది. లాస్ట్ మూమెంట్లో పోయేటప్పుడు ఆయనకి స్వీట్ ఏదో ఇష్టం ఉన్నట్టుంది, ఆయనకి స్వీట్ తినాలని చెప్పి బుద్ధి పుట్టింది. చెప్పలేడు, కఫం అడ్డం పడుతుంది, నాకు లడ్డు కావాలని చెప్పలేడు. వాళ్ళు తెచ్చి నోట్లో పెట్టినా నమిలి తినలేడు, లోపలికి తీసుకునేటువంటి శక్తి లేదు. ఎందుకని? వ్యానవాయు యొక్క ప్రసరణ ఆగిపోయింది, తగ్గిపోతుంది. కాకపోతే ఇంకా లాస్ట్ మూమెంట్లో ముఖ్య ప్రాణం ఒకటి ఉంది కాబట్టి శ్వాస ఇంకా ఉంది. ఈయన ఏదో శ్రమతోటో లేకపోతే వాళ్ళకి తెలిసినటువంటిది ఈయనకి స్వీట్స్ అంటే ఇష్టం అని చెప్పి తెలుసు కాబట్టి అరే ఇంకా జీవి వెళ్ళిపోతున్నాడు, తెచ్చి లడ్డు పెట్టరా ఏదో అన్నారు. లడ్డు ఉపమానం, ఉదాహరణ. ఈ లడ్డు కాకపోతే ఇంకొకటి. సరే తెచ్చి నోట్లో పెట్టారు. నమలడే, వ్యానవాయు ప్రసరణ లేదు. కానీ ఆ కోరిక లడ్డు పెడుతున్నారు అనేది కంటి ద్వారానే ఏదో తెలుస్తున్నట్టుంది. కానీ అది తినలేడు. అయ్యో నేను తినలేకపోతున్నా. చివరికి వీళ్ళు చేసిన మేలు ఏంటంటే లడ్డు మీద అటాచ్మెంట్ తోటి పోయేటట్టు చేశారు. అంతకుముందు అతనికి ఆ అటాచ్మెంట్ కూడా లేదు. ఏదో కాస్త నా బాధ ఏదో నా పడుతున్నా, లేదా ఆ లాస్ట్ మూమెంట్లో ఏదో చెప్పారు కదా, ఎప్పుడో విన్నాం కదా, కృష్ణుని స్మరించుదాం, రాముడిని స్మరించుదాం ఏదో అనుకుంటున్నాడు. లడ్డు అని చెప్పి తెచ్చిపెట్టారు. వీళ్ళ హడావిడిదంతా చూసి డిస్టర్బ్ అవుతున్నాడు. ఏం చెప్పాలంటే చెప్పలేడు. కనిపించినట్టు కనిపిస్తున్నారు. వీళ్ళే యమభటులాగా కనిపిస్తూ ఉంటారు. అంటే ఆ కనిపించినటువంటి స్థితి. నిజానికి లాస్ట్ మూమెంట్లో యమభటులు కనిపిస్తారు. భయంకరమైనటువంటి పాపం చేసినటువంటి వాళ్ళకి భయంకరమైనటువంటి ఆకారంలో కనిపిస్తారు. ఇప్పుడు వెళ్ళింది ఏంటి బయటికి? శరీరం అక్కడే మిగిలిపోయింది కదా. కొన్ని సాక్షి ఎక్కడికన్నా పోతుందా? సాక్షి ఎక్కడికి పోవటంలో లింగ శరీరమే పోతుంది. అంటే సూక్ష్మ శరీరమే దేహాంతర్గతం అవుతుంది. ఈ దేహం నుంచి ఇంకొక దేహానికి వెళ్తుంది. సో ఇదంతా కూడా థియరీనే. ఇంకా ఈ అవస్థాత్రయం అనేటువంటిది కానీ, రావటము పోవటము అంతా కానీ, వ్యవహారికంగా ఏదో వచ్చింది పోయింది అనేటువంటిది కానీ, ఇవన్నీ కూడా లింగ శరీరం అనేటువంటిది ఒక మధ్యలో ఇంకొకటి ఉంది. దీనికే రాకపోకలు. అంతేగాని సాక్షి ఎక్కడికి పోదు. ఆ శరీరం వచ్చిపోయింది కదా అంటే శరీరం వచ్చినట్టే పోయిందా? లేదు. వచ్చింది, మార్పులు చెందింది, పెరిగింది, నిలువుగా పెరిగింది, అడ్డంగా పెరిగింది, ముందుకు పెరిగింది, వెనక్కి అన్నీ పెరుగుతాయి. అదే ఏముంది కానీ చివరికి ఎందుకు పనికి రాకుండా పోతుంది. సాక్షికి ఇవేమీ లేవు, మార్పులు లేవు. సో ఇప్పుడు ఈ మాయ యొక్క శక్తులు 2 ఉన్నాయి. శక్తిద్వయం హి మాయా విక్షేపావృత్తి రూపకం విక్షేప శక్తిర్లింగాది బ్రహ్మాండాంతం జగత్ సృజేత్. మాయకి విక్షేపము, ఆవరణము 2 శక్తులు ఉన్నాయి. విక్షేప శక్తి ఏంటంటే లింగము మొదలు బ్రహ్మాండము వరకు గల జగత్తుని సృష్టించేటువంటిది ఇదే. ఈ విక్షేప శక్తితోటే లింగం అంటే సూక్ష్మ శరీరాన్ని కూడా సృష్టించుకుంటోంది అంటే తయారు చేసుకుంటుంది. అదే అదర్వైజ్ నిజానికి సూక్ష్మ శరీరము లేదు, ఏదీ లేదు. కానీ దానికి ఉన్నటువంటి విక్షేప శక్తితోటి ఇది ఉంది అన్నట్టుగా భాషింపజేసుకుంటుంటుంది. తన యాక్టివిటీస్ కోసం తనకి ఏమేమి కావాలో అన్నీ తన క్రియేటివిటీ. ఎంత క్రియేటివిటీ అంటే మనం చెప్పలేము. ఇంతే కదా, బ్రహ్మాండం దాకా. బ్రహ్మాండము అంతం ఎక్కడుందని ఎవరైనా చెప్పగలము? కాకపోతే ఏంటంటే ఇవన్నీ పురాణాల్లో వర్ణించినటువంటివి ఇప్పుడు సైంటిఫిక్గా కూడా చాలా మటుకు కనిపిస్తున్నాయి. బ్రహ్మాండం అనేటువంటిది ఒకటి ఉంది, గెలాక్సీ అనేటువంటిది ఒకటి ఉంది. ఇదే కాదు, చాలా గెలాక్సీలు ఉన్నాయి. ఒక సూర్యుడు కాదు, చాలామంది సూర్యులు ఉన్నారు అనుకుని మొదలు పెడితే ప్రయాణం కనిపిస్తారు. దీనికే రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక ఆయన వచ్చి అడుగుతాడు, నిజంగా వైకుంఠము, కైలాసము, బ్రహ్మలోకము ఇవన్నీ ఉన్నాయా అంటాడు. ఇవన్నీ ఉన్నాయంటే రామకృష్ణ పరమహంస ఒకటే చెప్తారు, మనస్సు యొక్క కల్పనా శక్తికి హద్దు లేదు. అంటే ఇంతే కల్పించగలదు, ఇంత
మనస్సు తను కావాలని సృష్టించుకోవడానికి మొదలు పెడితే అది వైకుంఠాన్ని సృష్టించగలదు, కైలాసాన్ని సృష్టించగలదు, ఏదైనా సృష్టించగలదు. అదంతా మనస్సు యొక్క శక్తి, అంటే కల్పనా శక్తి. లేకపోతే దేహము జడము, లింగ శరీరము టెంపరీ, అంటే లోపల ఉన్నటువంటి వాసనలన్నీ చేరి ఒక సూక్ష్మ శరీరం తయారైంది. దానికి అంతకుమించి అస్తిత్వం లేదు, బయటికి తీసి చూడటానికి లేదు. సాక్షిని అనుభూతితోటి తెలుసుకోవచ్చు. సాక్షి అంటే సాక్షి చైతన్యం, పరమాత్మ చైతన్యాన్ని. దేహం అనేది తెలుస్తూనే ఉంది, లింగ శరీరం ఎలాగూ తెలియదు. కాకపోతే భ్రాంతి ఏంటంటే ఈ శరీరంలో నుంచి ఇంత మనిషి బయటకు వచ్చాడు, అక్కడ పోయాడు, దీన్ని యాస్ట్రల్ ట్రావెల్ అంటారా అంటే అనుకో, ఏవైనా అనుకో. యాస్ట్రల్ బాడీ అంటే యాస్ట్రల్ బాడీ, బాడీ అని కాబట్టి యాస్ట్రల్ బాడీ అన్నారు కాబట్టి యాస్ట్రల్ ట్రావెల్, ఆ బాడీ ట్రావెల్ చేస్తుంది, యాస్ట్రల్ ట్రావెల్. సో ఇదంతా కూడా దాని యొక్క కల్పనా శక్తి, విక్షేప శక్తి అనమాట. లింగము మొదలు బ్రహ్మాండం వరకు గల జగత్తు అంతటిని కూడా సృష్టించుకుంటుంది. ఈ జగత్తులో విష్ణుమూర్తికి 4 తలలు ఉన్నాయి అనుకుంటే 4 తలల విష్ణుమూర్తిని సృష్టించుకోగలదు. దీనికి ఉదాహరణ బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం. దేవీ భాగవతంలో శివుడు విష్ణువు ఆలోచిస్తూ ఉంటారు నిలబడి, శివుడు విష్ణువు బ్రహ్మ అనుకుంటా. ఈ సృష్టిలో నీ పని ఏంటి, నీ పని ఏంటి, నా పని ఏంటి, మన పనుల్లో ఏది గొప్పది, మనలో ఎవరు గొప్పవాళ్ళు, అసలు ఈ సృష్టి ఎలా వచ్చిందని వీళ్ళు ముగ్గురు ఆలోచన చేస్తున్నారట. ఈ బ్రహ్మాండానికి సంబంధించినటువంటి శివుడు, విష్ణువు, బ్రహ్మ ఆలోచిస్తుంటే వాళ్ళ ముందు ఒక విమానం వచ్చి ఆగింది. ఆ విమానంలో ముగ్గురిని ఎక్కమని చెప్పి ఒక కమాండ్ వినిపించింది. ఎక్కారు. ఎక్కితే ఆ విమానం ఎక్కడెక్కడికో తీసుకుపోతుంది, బ్రహ్మాండాలని దాటించుకుంటూ వెళ్తుంది. వీళ్ళు ఆశ్చర్యం వేస్తుంది, ఇన్ని బ్రహ్మాండాలు ఉన్నాయా, మనం ఒక బ్రహ్మాండానికి అధిపతి. అంటే ఈ బ్రహ్మాండానికి సృష్టికర్త బ్రహ్మ, స్థితి అంటే పాలన చేసేటువంటిది విష్ణుమూర్తి. అందుకని శ్రీ మహావిష్ణురాజ్ఞ ప్రవర్తమానస్య అని చెప్పుకుంటాం. లయకారుడు శివుడు. ఈ ముగ్గురు ఒక్కొక్క బ్రహ్మాండాన్ని దాటుతూ వెళ్తుంటే ఆ బ్రహ్మాండంలో అక్కడ ఒక సృష్టికర్త, పాలనకర్త, లయకర్త అక్కడ కనిపించారు. అందరూ ఇలాగే ఉండాలని లేదు. ఒక చోట శివుడు సృష్టికర్త అయితే ఒక చోట విష్ణువు సృష్టికర్త, ఒక చోట బ్రహ్మ లయం చేసేవాడైతే ఇంకొక చోట విష్ణువు లయం చేసేవాడు. అలా ఒక్కొక్క బ్రహ్మాండానికి డిఫరెన్సెస్ ఉన్నాయి. అంతేకాదు, ఒక చోట బ్రహ్మకి 4 ముఖాలు ఉంటే ఒక చోట 100 ముఖాలు ఉన్నాయి, ఒక చోట ఒకటే ముఖం ఉంది, ఒక చోట విష్ణువుకి 10 ముఖాలు ఉంటే ఒక చోట శివుడికి 4 ముఖాలు. అంటే ఒక బ్రహ్మాండానికి ఈ బ్రహ్మాండంలో ఉన్నట్లే అక్కడ కూడా ఉండాలని ఏమీ లేదు. ఇవన్నీ చూసి వీళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. మనం ఒక్క బ్రహ్మాండాన్ని సృష్టించి స్థితి అంటే పోషించి పాలించేటువంటి మనం ముగ్గురము నేను గొప్ప, నువ్వు గొప్ప, నీ పని గొప్ప, నా పని గొప్ప అని చేస్తున్నాము. అసలు ఇన్ని బ్రహ్మాండాలని సృష్టించింది ఎవరు, ఇన్ని చేయించేది ఎవరు? ఈ ఆలోచనలో ఉండగానే వాళ్ళకి సుధాసాగరం దగ్గరికి రావటము, దేవీ భాగవతం. అమ్మవారి యొక్క గడప దగ్గరికి వెళ్ళి గడప లోపలికి అడుగు పెడుతూనే ఈ ముగ్గురు స్త్రీ రూపంలోకి మారిపోతారు. సో అదంతా దేవీ భాగవత వివరణ. సో ఇంతవరకు జీవతత్వం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు జగత్తత్వం, ముఖ్యమైనటువంటి 3, జీవ, జగత్తు, ఈశ్వర. ఈ మూడింటి గురించే చెప్పేదంతా. వేదాంతం చెప్పినా లేకపోతే ఆత్మవిచారణ కావాలంటే ముఖ్యంగా అర్థం కావాల్సినటువంటి ఈ 3. జీవుడేంటి, జగత్తేంటి, ఈశ్వరుడేంటి, ఈ వీళ్ళు ఎవరెవరిది ఏమేం పని, ఎలా తెలుసుకోవాలి, అన్నిటికంటే ముఖ్యమేంటి ఎలా తెలుసుకోవాలి, విడివిడిగా ఎలా గ్రహించగలగాలి. జగత్ అనేటువంటిది అందరికి కనిపిస్తోంది అని అనుకుంటాం, కానీ విశ్లేషణ చేయటం లేదు. ఈ జగత్ కనిపిస్తోంది అన్నప్పుడు ఇది సత్యమని ఎందుకు నమ్ముతున్నాము? విశ్లేషణ లేక. ఇది నిజమే, ఇగో ఇల్లు కట్టాము, ఈ ఇల్లు నేనే కాదు నా మనుమడు దాకా ఉండాలి, లేకపోతే నా ముని మనుమడు కూడా ఇదే ఇంట్లో ఆడుకోవాలి, చదువుకోవాలి, ఏదో అంటాయి ఆలోచనలు. ఎందుకని కారణం? జగత్తు సత్యం అనేటువంటి భ్రాంతి. జగత్తును తెలుసుకున్నామంటే ఏంటి, జగత్తు యొక్క సత్యత్వం ఉందా లేదా అని తెలుసుకుంటేనే తెలుసుకున్నట్టు. ఎంతవరకు సత్యం అనేది తెలుసుకుంటే. అది జరగటం లేదు. కనిపించటం వేరు, మూలతత్వాన్ని తెలుసుకోవటం వేరు. ఈ జగత్తు దేని మీద ఆధారపడి పుట్టింది, దేని మీద ఆధారపడి నిలబడి ఉంది, ఏమైపోతుంది తర్వాత, అంత తెలిస్తే జగత్తు గురించి తెలిసినట్లు. సో అది జగత్తత్వం. బ్రహ్మమందలి మాయ, బ్రహ్మము యొక్క అఖండత్వం. దాని అందరి అఖండత్వం అంటే బ్రహ్మము యొక్క అఖండత్వం. బ్రహ్మం అనేటువంటిది ఇంత స్థాయిలో ఉంది, భారతదేశం అంత ఉంది, లేదా భూగోళం అంత ఉంది కాదు, అఖండం. ఇంత అంత అని చెప్పలేము. అన్ని కోట్ల బ్రహ్మాండాలని దాటుకుంటూ వెళ్ళినా కూడా ప్రతి అంతా కూడా సర్వత్రా బ్రహ్మం ఉండనే ఉంది. ఈ అఖండమైనటువంటి బ్రహ్మం యొక్క అఖండత్వాన్ని మరుగుపరిచి జీవ జగత్తు నుండి కల్పించినది. ఇది ముందు కూడా ఇంకా వివరణ వస్తుంది దీని గురించి. కాబట్టి జగత్తుకి జీవుడికి కారణమైనటువంటి మాయ, ఇదంతా కూడా మాయ యొక్క కల్పన, మాయ యొక్క శక్తితోటి ఈ సృష్టి అంతా కూడా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ మాయా విచారం ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఈ విచారణ దగ్గర నుంచే యాక్చువల్ విచారణ అంటాం కదా. ఇంతవరకు ఇన్ని రోజులు మనం చెప్పుకున్నట్టుదంతా కూడా థియరీనే. ఈ విచారణని ఫాలో అయ్యి, అర్థం చేసుకుని ఫాలో అయ్యి మనము ఎనలైజ్ చేస్తూ ఉంటే
ఖచ్చితంగా ఎంతో కొంత అవగాహన వస్తుంది. ఇది ప్రయత్నం చేయండి. సృష్టిర్నామ బ్రహ్మరూపే సచ్చిదానంద వస్తుని అబ్దౌ ఫేనాదివత్ సర్వనామ రూప ప్రసారణ. సృష్టి అంటే సముద్రంలో నురుగువలే వ్యాపించినట్లు బ్రహ్మస్వరూపమైనటువంటి సచ్చిదానంద వస్తువునందు సకల నామరూపములు వ్యాపించున్నాయి. నేను కనిపిస్తున్నా, నువ్వు కనిపిస్తున్నావు, ఈ కనిపించేవన్నీ కూడా సముద్రం మీద నురుగువలే ఈ బ్రహ్మమునందే మనం ఒక నురుగు పీసెస్. సృష్టి అంటే ఏంటి? మా యొక్క విక్షేప శక్తితోటి నామము వేరు, రూపము వేరు, నామరూపములు విడివిడిగా తోచడమే. ఈ నామరూపంలో ఎలాంటివి అంటే సముద్రంలో కనిపించేటువంటి నురుగు వంటివి. కాబట్టి అవి నిజమా అబద్ధమా? నిజం కాదు. అవి శాశ్వతత్వం లేదు వాటికి. నిజం అంటే ఎప్పుడు అనాలి? ఎప్పటికీ అది అలాగే ఉంటుంది అంటే నిజం, పారమార్థిక దృష్టి. అదే వ్యవహారిక దృష్టి 2 నిమిషాలు నిజం, అది లేదా 1/2 నిమిషం నిజం. నిజం ఏంటి? సముద్రం కంటే ఈ నురుగు వేరే కాదు. కానీ నామరూపములు బ్రహ్మము కంటే భిన్నము కాదు, అభిన్నము కాదు. ఇది అనిర్వచనీయవాదం. ఇక్కడ దాని గురించి ఇంకా చెప్పటం లేదు. దాని గురించి దాన్ని అప్లై చేసి ఏ సిద్ధాంతాన్ని గురించి ఇక్కడ వివరించడం లేదు. సో అంతర్దృగ్దృశ్య భేదం చ బహిశ్చ బ్రహ్మసర్గయో ఆవృణోతి అపరాశక్తి సా సంసారస్య కారణం. మరి ఈ సంసారానికి కారణం ఏంటి? ప్రతి వాళ్ళకి కూడా నాకు ఈ సంసారం ఎందుకు ఏర్పడింది అనేటువంటి డౌట్ అయితే వస్తుంది ఏదో ఒక సమయంలో. దేవుడా, నాకే ఎందుకు పట్టింది ఇది? ఈ కష్టాలన్నీ నాకే ఎందుకు వచ్చాయి? నాకే ఈ బాధలన్నీ ఎందుకు వచ్చాయి? ఈ దెబ్బలన్నీ నాకే ఎందుకు తగిలాయి దేవుడా అని అనుకుంటారు. కానీ దానికి కారణం ఏంటంటే ఇదే. లోపల దృక్కు దృశ్యము, ఈ భేదాన్ని, బయట బ్రహ్మము సృష్టి. బ్రహ్మము సృష్టి, దృక్కు దృశ్యం. అక్కడ బ్రహ్మము దృక్కు కనిపించేటువంటిది సృష్టి అంటే అది దృశ్యం. బ్రహ్మమునకు సృష్టి ఏ విధంగా దృశ్యమో లోపల ఉన్నటువంటి సాక్షికి మనసులో ఉన్నటువంటి వృత్తులన్నీ కూడా సాక్ష్యం. ఇది దృగ్దృశ్య వివేకంలో ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఇంకా వివరించినది. ఈ భేదమును మాయ యొక్క మరి యొక్క శక్తి మూసి ఉంచింది. అదే సంసారానికి కారణం. మరి యొక్క శక్తి ఏంటి ఇక్కడ అంటే ఆవరణ శక్తి. అదే చెప్తారు ఇక్కడ. మాయ యొక్క ఆవరణ శక్తి వెనుక వివరించినటువంటి దృగ్దృశ్య వివేకమును అంటే సాక్షియే నిజమైన దృక్కు, మిగతాదంతా కూడా దృశ్యము. అదేవిధంగా బ్రహ్మయే, బ్రహ్మ అంటే పరబ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ అని తీసుకోవద్దు ఇక్కడ. బ్రహ్మ లేదా పరమాత్మ ఇక్కడ సమానార్థకాలు. ఆ పరమాత్మయే నిజమైనటువంటి స్థిరంగా ఉండేటువంటి వస్తువు, మిగతాదంతా కూడా దృశ్యం. ఆ బ్రహ్మమునకు దృశ్యం, మిగతాదంతా దృశ్యమే అనుటను మరుగుపరిచి ఉంచింది అంటే కప్పేసి ఉంచింది. కప్పి ఉంచింది కాబట్టి దీన్ని ఆవరణము అన్నారు. లేయర్, ఒక లేయర్. కంటికి క్యాట్రాక్ట్ వచ్చిందనుకోండి, ఒక లేయర్ అడ్డం పడుతుంది. క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నటువంటి వాళ్ళకి తెలుసు. ఆ లేయర్ అడ్డం తీసేసే వరకు స్పష్టంగా కనపడదు చూపు. ఇటులనే బ్రహ్మముకు సృష్టికి గల భేదమును కూడా అంటే ఈ దేహములో ఏ విధంగా అయితే సాక్షికి దృశ్యానికి మరుగుపరిచి ఉంచుతుందో బయట కూడా బ్రహ్మమునకు సృష్టి అంతా కూడా దృశ్యం. వాటికి భేదం తెలియకుండా అలా కప్పి ఉంచేస్తుంది. 2 ఒకటే అనుకుంటున్నాం మనం. 2 ఒకటి కాదు, అసలు బ్రహ్మం కనపడటం లేదు, సృష్టి ఒక్కటే కనిపిస్తుంది. ఈ ఆవరణ శక్తి మూసి ఉంచుతుంది. దీని మూలాన ఏమవుతుంది? బయట కనిపించేటువంటి అనృత జడ దుఃఖాత్మకమైనటువంటి జగత్తు నుంచి, అనృతం అంటే అసత్యం, అసత్యమైనటువంటి ఈ జగత్తు నుంచి బ్రహ్మమును మనం వేరుగా చూడలేకపోతున్నాం. దీనికి ఆధారమైనటువంటిది ఆ బ్రహ్మము. ఈ జగత్ అనృతము. ఇది అనృతం అని తెలిసినా కూడా ఈ అనృత జగత్తుకి భిన్నముగా బ్రహ్మం ఉన్నది అనేటువంటిది గ్రహించలేకపోవడానికి కారణం ఏంటి? ఆవరణ శక్తి. దాన్ని దోషం అని అంటారులేండి. విక్షేప దోషము, ఆవరణ దోషం అన్నట్లుగా ఆవరణ దోషము అది ఆ నిజము కనపడకుండా మనకి కప్పి ఉంచుతుంది. అనృత జడ దుఃఖాత్మకమైనటువంటి జగత్తు నుంచి సచ్చిదానంద రూపమైనటువంటి బ్రహ్మ వస్తువును విడదీసి తెలియటకు అశక్యమైనది, పాజిబిలిటీ లేకుండా అయిపోయింది. అది కప్పి ఉంచినంత వరకు ఇది పాజిబుల్ కాదు. ఇదేంటి అంటే ఇదే అంటే ఆ 2 విడివిడిగా చూడలేక ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో ఇదే సంసారం. ఎప్పుడైతే విడిగా చూడగలుగుతామో అప్పుడు ఇదంతా అనృతము, ఇది బ్రహ్మమే. ఒకసారి బ్రహ్మమునే చూడటం అలవాటు అయిన తర్వాత ఇంకా ఈ సాధారణమైనటువంటిది ఏమీ ఇంకా పట్టదు. అంటే అప్పుడు సంసారాన్ని దాటినట్టు. సాక్షిణ పురతో భాతి లింగం దేహేన సంయుతం చితిఛాయా సమావేశాత్ జీవ స్యాత్ వ్యావహారిక. సాక్షి ముందు దేహంతో కూడినటువంటి లింగ శరీరం కనిపించింది. సాక్షికి ఫస్ట్ కనిపించేటువంటిది అంతఃకరణం. మనస్సు యొక్క వృత్తులను చూస్తున్నారంటే అంతఃకరణం యొక్క వృత్తులు అని కూడా అంటారు. సో సాక్షికి ఫస్ట్ కనిపించేటువంటిది ఈ లింగదేహమే. సాక్షి అంటే ఈ దేహానికి సంబంధించి అనాలిసిస్. ఈ దేహానికి సంబంధించినటువంటి అనాలిసిస్ని వివరించి బ్రహ్మాండాన్ని వివరిస్తున్నారు. కారణం ఏంటి? బ్రహ్మాండంలో ఉన్నదే ఇందులోనూ ఉంది, పిండాండంలోనూ ఉంది. దీన్ని పిండాండము అంటారు. పిండాండంలో ఉన్నదే బ్రహ్మాండంలో ఉన్నది. దీన్ని చూడటం తేలిక, దాన్ని చూడటం కాదు అసలు ఎప్పటికీ. ఇది చూసి ఇలాగే అక్కడ ఉంది అని చెప్పి ప్రాక్టీస్ చేసిన తర్వాత డిఫరెన్స్ పోతుంది అప్పుడు. అందుకనే ఏ మహాత్ములు చెప్పినా కూడా పిండాండములో ఉన్నటువంటిదే. మానస సరోవరం ఎక్కడుంది అని అంటే అదే అర్థం.
పిండాండంలోనే ఉంది. అస్య జీవత్వం ఆరోపాత్ సాక్షిణి అపి అవభాసతే ఆవృతౌతు వినష్టాయాం భేదే భాతే అపయాతి తత్. ఈ వ్యావహారిక జీవుని, ఎందుకంటే వ్యవహారం కోసం దానికి ఒక పేరు పెట్టాలి, అది జీవుడే అని అనుకుందాం కోసం. ఈ జీవుని యొక్క జీవత్వం అంటే ఏంటి? నేను చెప్పాను, జీవస్య భావం జీవత్వం. సో ఈ జీవుని యొక్క జీవత్వము ఆరోపము ద్వారా సాక్షి ఎందు తోస్తోంది. ఇప్పుడు చివరికి ఏమైంది? ఈ జీవత్వము జీవుని ఎందు ఉన్నటువంటి, జీవుడు అంటే ఇక్కడ ఎవరు? లింగ శరీరం నందు ఉన్నటువంటి ఈ జీవత్వ భావను తీసుకెళ్ళి సాక్షి ఎందు ఆరోపించి ఆయనే జీవాత్మ. సాక్షి ఎందు తోచుచున్నది అంటే ఆరోపించబడింది అని ఇక్కడ. ఆవరణం నష్టమైనప్పుడు, ఎప్పుడైతే ఈ ఆవరణ దోషం తొలగిపోతుందో లేదా ఆవరణ భంగం కలుగుతుందో దృక్కుకి దృశ్యానికి తేడా స్పష్టంగా తెలుస్తుంది. తెలిసినప్పుడు జీవత్వం తొలగిపోతుంది. జీవత్వం తొలగిపోవటం అంటే జీవస్య భావ, అంటే జీవుని యొక్క భావం ఎందుంది? ఫస్ట్ ఎక్కడ వచ్చింది? ఇది అంతఃకరణంలో వచ్చింది. అంటే లింగ శరీరంలో జీవత్వ భావం వచ్చింది. ఈ వచ్చినటువంటి భావాన్ని తీసుకెళ్ళి సాక్షిలో ఆరోపించారు. ఇక్కడ పోయిందంటే మెయిన్ ఇక్కడ ఉన్న దగ్గర అద్దంలో చూసుకుంటున్నారు. ఇక్కడ స్పెక్స్ పెట్టుకుంటే అద్దంలోని స్పెక్స్ పెట్టుకున్నట్టే ఉంది. ఇక్కడ స్పెక్స్ తీసేస్తే అద్దంలో తీసేది. అంటే ఇక్కడ జీవత్వ భావం ఇక్కడ పోతే అక్కడ పోతుంది. ఎందుకని? అది ప్రతిబింబం, సాక్షిలో ఆరోపించబడినటువంటిది. అది సాక్షి ప్రతిబింబం కాదు, సాక్షిలో ఆరోపించబడినటువంటి లింగ శరీరం ప్రతిబింబం అక్కడ. సో ఆవరణం నష్టమైపోతే ఈ దృగ్దృశ్యాలకి తేడా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇది మననం చేస్తూ ఉండాలి ఎప్పుడు. అది దృశ్యము, ఇది దృక్కు. దీనికి దృక్కు మనస్సు. నిన్న కూడా ఇదే చెప్పుకున్నాం. సో మనస్సులో వృత్తులు వస్తుంటాయి. ప్రశాంతంగా కూర్చొని ఏమి చేయదు, ఇలా కూర్చుంటే ఏదో ఆలోచనలు వస్తుంటాయి. వాటినే వృత్తులు అంటున్నాం. ఈ వృత్తిని చూసేది ఎవరు? అది పట్టుకోవాలి దృక్కు. అది తెలిసిపోతుంది అనుకోండి. ఒక రోజులో రాదు, ఏది పర్వాలేదు. ఎన్ని జన్మలు గడవలే, తొందర ఏంది మనకి? ఎన్ని కోట్ల జన్మలు అయిపోయినాయి. కానీ ఏం చేస్తాం? ప్రయత్నం చేద్దాం. కానీ ప్రయత్నం అయితే చేయండి. నేను అనేది అది. చేయటం మొదలు పెట్టాము, రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా, తొందర వద్దు. మనం చేయటం వరకే మన ధర్మం చేయండి. చేసిన తర్వాత ఒక క్షణంలోనే రావచ్చు కొంతమందికి ఒక సంవత్సరంలో రావచ్చు, కొంతమందికి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పట్టచ్చు. ఏదైనా పేషెన్స్ కోల్పోకుండా విత్ పర్సీవరెన్స్ చేస్తూనే ఉండాలి రోజు, నిరంతరం. అదే ఇంకా చెప్తారు దాన్ని. ఇంతకుముందు చెప్పినటువంటి సాక్షే దృక్కు, ఆభాస సహితమైనటువంటి లింగమే అంటే లింగదేహమే జీవుడు. ఈ అవస్థాత్రయం జీవునికే, సాక్షికి కాదు. ఇదంతా ఈ పాటికి నేను చెప్పినా కూడా మాకు అర్థమైంది, ఎన్నిసార్లు స్వామీజీ చెప్తారని మీకు అనిపించాలి. అవస్థాత్రయం జీవుడికే, సాక్షికి కాదు. ఈ ప్రతిపాదనను మననము చేసినచో లోపలి దృశ్యముల భేదమును మూసి ఉంచినటువంటి ఆవరణ తొలగిపోవును. సో ఇది ప్రాక్టికల్ టెక్నిక్ అని చెప్పాను కదా. సో ఆవరణ దోషం ఎలా పోవాలి? పునః దీన్నే సాధన చేస్తూ ఉండాలి. దీనికి ఏం చదవక్కర్లేదు, బుక్స్ పట్టుకోనక్కర్లేదు, ఏం వద్దు. ఖాళీ కూర్చున్నాం, ఏం చేయొద్దు. ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి, వృత్తులు వస్తుంటాయి. ఆ వృత్తే దృశ్యము. ఈ దృశ్యాన్ని ఎవరు చూస్తున్నారు? సాక్షి. అదే ఆ సాక్షిని చూడటానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఆవరణ భంగం కలుగుతుంది. ఆవరణ భంగం కలగటం అంటే ఏంటి? సాక్షి వేరు, దృశ్యం వేరు. ఇది స్పష్టంగా తెలుస్తుంది చేయగా. తథా సర్గ బ్రహ్మణోశ్చ భేదమావృత్య తిష్టతి యా శక్తి తద్వశాత్ బ్రహ్మ వికృతత్వేన భాసతే. ఇప్పుడు చెప్పినటువంటిది పిండాండ పరిధిలో, అంటే ఈ దేహ పరిధిలో. ఇదే విధంగా సరే, ఇది లోపల దృక్కుకి దృశ్యానికి భేదం తొలగిపోయింది, ఆవరణ దోషం పోయింది. మరి బయట కూడా ఆవరణ దోషం ఉంది కదా, సేమ్. అదెలా పోతుంది? అదే చెప్తున్నారు. సృష్టికి బ్రహ్మమునకు కలిగినటువంటి భేదం కూడా ఆ ఆవరించినటువంటి ఆవరణ శక్తి వశమున బ్రహ్మం సవికారంగా తోస్తుంది. ఈ జగత్తంతా కూడా బ్రహ్మమయందే ఉంది. మనం ఏమంటున్నాము? ఇక పరమాత్మ చేసిందే ఇలా అంతా, ఇది పరమాత్మ లోపలే ఉంది, పరమాత్మ కంటే భిన్నము కాదు. అంటే పరమాత్మే పెరుగుతున్నాడు, పరమాత్మే ప్రళయంలో రూపంలో కనిపిస్తున్నాడు, సముద్రంలో ఉప్పొంగేటువంటిది పరమాత్మే, అంతా పరమాత్మే చేస్తున్నాడు అన్నట్టు కనిపిస్తుంది. ఇదే ఆవరణ దోషం. అంటే విడిగా తెలియటంలా, పరమాత్మ వేరు, ఈ జగత్తు వేరు అనేది తెలియటంలా. అత్రాప్యావృతి నాశేన విభాతి బ్రహ్మ సర్గయో భేదస్తయోర్వికార స్యాత్ సర్గేన బ్రహ్మణి క్వచిత్. ఇచ్చటను అంటే ఇక్కడ కూడా ఆవరణం నాశనం అయితే దృక్కుకి దృశ్యానికి భేదం తెలుస్తుంది. ఇక్కడ ఆవరణం నాశనం అయితే బ్రహ్మకి సృష్టికి గల భేదం
పిండాండంలోనేమో దృశ్యానికి దృక్కుకి గల భేదం తెలుస్తుంది. అలాగే బయట కూడా బ్రహ్మమునకు సృష్టికి కలిగినటువంటి భేదం తెలుస్తుంది. అంటే ఈ సృష్టి వేరు, బ్రహ్మం వేరు, సృష్టి బ్రహ్మం ఏందో అలా కనిపిస్తోంది, ఈ జ్ఞానం వస్తుంది. ఈ రెండింటిలో వికారం ఎందులో ఉంది అని అంటే దృశ్యంలోనే వికారం ఉంది, దృక్కులో లేదు. అదేవిధంగా సృష్టిలోనే వికారం ఉంది, బ్రహ్మంలో లేదు. ఈ వికారం కనిపించేటువంటి వికారం అంతా, ఈరోజు చలిగా ఉంది, ఈరోజు ఎండగా ఉంది, ఎండ చల్లగా ఉంది, ఎండ వేడిగా ఉంది, ఏ వికారం తీసుకున్నా ఈ వికారములన్నీ కూడా జగత్తు యందు, సృష్టి యందే. బ్రహ్మమునకు వీటికి ఏ సంబంధం లేదు. సరే, బ్రహ్మము నుంచి నామము రూపము ఈ రెండింటిని విడి చేయటం ఎట్లా? సో ఆవరణని కంట్రోల్ చేయడానికి ఒకటి పిండాండంలో చేయాల్సిన టెక్నిక్ ఒకటి చెప్పారు. ఈ రెండింటిని నామరూపములను విడిగా చేస్తే కానీ బ్రహ్మం అనేటువంటిది మనకు స్పష్టంగా తెలియదు. అది ఎలా చేయాలి? దానికి ఇంకొక టెక్నిక్ చెప్తున్నారు. అస్థి భాతి ప్రియం రూపం నామ చేత్యంశ పంచకం. అస్థి భాతి ప్రియము రూపము నామము చ ఇతి అంశ పంచకం. అంశ అంటే ఒకే పరమాత్మ యొక్క అంశాలు ఈ 5 కూడా అంశ పంచకం. ఆద్యత్రయం బ్రహ్మరూపం. ఆద్యత్రయం అంటే అస్థి భాతి ప్రియము, ఈ 3 బ్రహ్మం యొక్క రూపం. జగద్రూపం తతోద్వయం. మిగతా 2 ఏవైతే ఉన్నాయో అవే ఈ జగత్ రూపం. ఏంటి 2 అంటే రూప నామ, నామరూపములే ఈ జగత్తు. ఈ 2 లేకపోతే జగత్తులో వ్యవహారమే లేదు. ఈ రెండింటిని మనం విడిగా చేసేసి చూడగలిగితే బ్రహ్మమే కనిపిస్తుంది. ఆ టెక్నిక్ ఇక్కడ చెప్తారు. ఈ బయట చూసేటువంటి వాటిల్లో మనస్సులో కలిగేటువంటి ఫస్ట్ ప్రాక్టీస్ చేయాల్సినటువంటిది మనస్సులోనే. మనస్సులో మనం చూసే ప్రతి దాంట్లో కూడా రూపమో నామమో ఏదో వస్తూనే ఉంటాయి. ఈ నామరూపాలను విడి చేసి ఇది యాక్చువల్గా చైతన్యమే, ఇది ప్రాక్టీస్ చేయాలి. అది ఇక్కడ కొంచెం వివరణ వస్తుంది. ఇంకా అప్పటికి అర్థం కాకపోతే నేను చెప్తాను. మీరు అడిగేటువంటి డౌట్ని బట్టి మీరు సాధన చేశారు లేదో కూడా తెలిసిపోతాయి. టైంపాస్ డౌట్స్ కొన్ని ఉంటాయి, అది తెలిసిపోతుంది, జాగ్రత్త. సో అస్థి అంటే ఉంది, భాతి అంటే ప్రకాశమానంగా ఉంది, ప్రియం అంటే ప్రియంగా ఉంది. ఈ 3 బ్రహ్మమునకు సంబంధించినటువంటి విశేషణములు. నామము రూపము ఈ జగత్తునికి సంబంధించినటువంటి విశేషణములు. 5 అంశాలలో మొదటి 3 బ్రహ్మము స్వరూపము, మిగతా 2 జగత్ యొక్క రూపము. ఖం వాయు అగ్ని జల ఉర్వీషు దేవతిర్య నరాదిషు అభిన్నాహ సచ్చిదానందాహ భిద్యేతే రూపనామని. ఈ చెప్పేటువంటి పంచమహాభూతాలు. ఖం అంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలము, ఉర్వి అంటే భూమి. ఈ 5 కాదు, దేవ తిరియక్ నర ఈ జన్మలు అంటే ఈ రూపాల్లో జీవజాతులుగా కనిపించేటువంటి వీటి యందు అభిన్నాహ సచ్చిదానందాహ బ్రహ్మమునకు అభిన్నమైనటువంటివే, సచ్చిదానంద స్వరూపమునికి ఇవన్నీ అభిన్నమైనటువంటివే. భిద్యతే రూపనామాని. తేడా ఎక్కడొస్తుంది? దాని రూపంతో నామంతో చూసినప్పుడే ఇది జంతువు, ఇది మనిషి, ఇది ఆవు, ఇది పిల్లి, ఈ భేదాలు వస్తున్నాయి. ఆ రూపంతో, ఆ రూపానికి ఒక నేమ్ అటాచ్ చేసి అది ఆవు, 4 కళ్ళు అది కనిపించగానే, రూపం కనిపించగానే ఇది ఆవు అనేటువంటి దానికి ఇచ్చినటువంటి నామం. సో ఈ ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ ఈ పంచభూతములు యందు సచ్చిదానందము ఒక్కటే. కనిపించే ప్రతిదాని యందు కూడా సచ్చిదానంద స్వరూపమే. తేడా ఎక్కడొస్తుంది? నేను ఎదురుగా ఉన్నటువంటి రూపాన్ని చూస్తున్నాను, ఆ నామంతో వ్యవహారం చేస్తున్నా. ఆ 2 మానేస్తే అది సచ్చిదానందమే అనేటువంటిది మెల్లమెల్లగా దృఢపడుతుంది. అంతవరకు ఇది స్త్రీ, ఇది పురుషుడు, ఇది పిల్లి అలాగే కనిపిస్తాయి. ఎలా ఉన్నాయో అలాగే కనిపిస్తాయి. ఎలా ఉన్నాయో అంటే ఇప్పుడు ఎలాగా అభ్యాసం అయ్యిందో అవి అలాగే చూస్తున్నాం. అదే ఇక్కడ టెక్నిక్ చెప్తున్నారు. ఉపేక్షనామ రూపే ద్వే సచ్చిదానంద తత్పర సమాధిం సర్వతా కుర్యాత్ హృదయేవా అథవా బహిః. లోపల కానీ బయట కానీ సేమ్ టెక్నిక్. లోపల అంటే మనస్సు లోపల చేసేటువంటిది. బయట దృశ్యానికైనా లోపల దృశ్యానికైనా. లోపల దృశ్యం ఉంది, బయట దృశ్యం ఉంది. బయట దృశ్యం కళ్ళు తెరిస్తే కనిపిస్తుంది. మనం సాధనతోటి కళ్ళు మూసుకునేలా కూర్చుంటే లోపల దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీడి కళలో కూడా కనిపించేటువంటిది లోపల దృశ్యమే. ఈ లోపల దృశ్యానికైనా బయట కనిపించేటువంటి దృశ్యానికైనా కానీ ఇదే టెక్నిక్ తోటి నామరూపాలని ఉపేక్షించి, నా ఎదురుగుండా ఉన్నటువంటిది ఇది పురుషుడు, ఇతనికి ఒక పేరుంది, ఏదో స్త్రీ ఒక పేరుంది, వీటిని ఉపేక్షించి అంటే వాటిని కాన్సన్ట్రేట్ చేయొద్దు వాటి మీద. ఎంత పొడుగున్నాడు, ఎంత లేదా చూడగానే ఏమి అలంకరణ చేసుకున్నారు, ఇది చూస్తున్నాము అంటే ఏంటి? రూపం మీదే దృష్టి. వాటిని వదిలేసేస్తేనే సచ్చిదానంద పరబ్రహ్మం ఏంది? ఇది సచ్చిదానంద పరబ్రహ్మమే. ఈ సచ్చిదానందము వేరు, ఈ సచ్చిదానందం వేరు కాదు, అంతా ఒకటే. కాకపోతే ఏంటి? రూపము నామం. రూపము
రూపంతో తేడా, అక్కడ పైన కూర్చున్నాడు, కింద కూర్చున్నాడు, ఏవో భేదాలు, నామభేదాలు, ఇవి పోనంత వరకు బ్రహ్మమయందు దృష్టి రాదు. ఇవి ఎలా పోతాయి? అవి పోవటం కోసమే ఇక్కడ చెప్పేది. ఉపేక్ష నామ రూపే ద్వే సచ్చిదానంద తత్పర సమాధిం సర్వదా కుర్యాత్ హృదయే వా అథవా బహిః సమాధిం సర్వదా కుర్యాత్. బుద్ధిలో ఎదురుగుండా రూపం కనిపించగానే ఇది రూపం కాదు, ఈ రూపాన్ని వెనకాలండి నడిపించేటువంటిది బ్రహ్మమే. ఈ నామంతో బ్రహ్మమునకు సంబంధం లేదు. బయట చూసేటప్పుడు ఇదే విచారణ జరగాలి. లేదా మనం కామ్గా కూర్చున్నప్పుడు మనసులో మెదిలేనటువంటి దృశ్యానికి కూడా ఈ రూపము, ఇది చెట్టో పుట్టో ఏదో కనిపిస్తుంది. ఈ చెట్టేంటి పుట్టేంటి, ఇది బ్రహ్మము ఎందే విధంగా భాషిస్తుంది, ఉన్నటువంటిది ఆధారభూతమైనటువంటిది బ్రహ్మమే. ఇలా కల్టివేట్ చేయాలి. ప్రాక్టీస్ చేయగా 6 నెలల, 1 సంవత్సరమా, సీరియస్గా ప్రాక్టీస్ చేస్తే 6 months లోపల డిఫరెన్స్ తెలుస్తుంది. కాకపోతే దాన్ని దృఢపరచుకోవాలి. ఇది బ్రహ్మమే, ఇది సచ్చిదానంద స్వరూపమే అనేటువంటిది లోపల సేమ్ టెక్నిక్, బయట కూడా సేమ్ టెక్నిక్. దీన్నే సమాధి అన్నారు. ఈ విధంగా సమాధానపరుచుకుంటూ ఎప్పటికప్పుడు విచక్షణతోటి నామరూపాన్ని ఉపేక్షించుతూ బ్రహ్మమునే దర్శించేటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే హృదయమునందు కానీ బయట కానీ సమాధిని ఆచరించవలను. ఎక్కడెక్కడ నామరూపంలో కనపడినా, ఎక్కడెక్కడ అంటే లోపల కానీ బయట కానీ ఎక్కడ కనిపించినా కూడా ఆ వైపు చిత్తమును పోనీయరాదు. కనపడగానే అరే నెమలి వెళ్ళింది, ఎవరు, నువ్వు ఇక్కడే ఉన్నావు. నెమలితో పాటు నీ లోపల చైతన్యం వెళ్ళిపోతుంది. అక్కడ నెమలి పట్ల ఆకర్షితుడు. అరే నెమలి ఎంత బాగుంది, అది రూపం, దానికి ఒక నామం నెమలి. కానీ అక్కడ యాక్చువల్గా ఉన్నది పరబ్రహ్మమే, పరబ్రహ్మం యొక్క విభూతి అది. అందులో అద్భుతం ఏముంది? పోని పంది అయితే వికారం ఏముంది? పంది అయినా నెమలైనా సమదృష్టి ఉన్నటువంటిది పరమాత్మయే. వీటినే చూస్తే, పందిని నెమలిని వీటినే చూస్తే జగత్తునే చూస్తున్నాం, బ్రహ్మం కనపడదు. ఎప్పటికీ ప్రయత్నం చేసి ఈ రూపాన్ని నామాన్ని చిలుక అయితే అది బ్రహ్మము. ఆ రూపం ముఖ్యం కాదు. రూపం మీద కాన్సన్ట్రేషన్ పెట్టద్దు, ఫోకస్ చేయొద్దు. అలా సాధన చేసినప్పుడే బ్రహ్మం అనేటువంటిది మనకి మెల్లమెల్లగా అభ్యాసం అవుతుంది. ఎక్కడెక్కడ నామరూపములు కనబడినను ఆ వైపు చిత్తమును పోనీయరాదు. అక్కడ కనబడు సచ్చిదానందమునందే చిత్తమును నిలిపి, దీనికి ఆధారభూతమైనటువంటిది ఏంటి? దాన్ని నడిపించేటువంటి చైతన్యమే. ఆ చైతన్యం ఎవరిది? అందులోనే ఒక సాక్షి ఉంది. ఆ సాక్షి ఎవరు? బ్రహ్మమే. ఆ బ్రహ్మమునే నేను చూస్తున్నా. ఆ బ్రహ్మము ఇందులో ఉన్నటువంటి బ్రహ్మము ఒకటా రెండా? ఇలా మననం సదా విచారణ చేస్తూ ఉండాలి. అభ్యాసం ఉన్నారు దీన్ని. ఈ విధంగా సమాధిని అభ్యాసం చేయను. దీని వలన తత్వ సాక్షాత్కారమగను. దీన్నే ఆత్మసాక్షాత్కారం అంటారు. ఏ వివరణలో ఏముంది? ఆత్మసాక్షాత్కారం అనేది 60 పేజీలు చెప్పాలా? 60 పేజీలు, 100 పేజీలు, 600 పేజీలు కూడా చెప్తారు. చెప్పాలా అంటే వినేవాళ్ళు ఉంటే నేనే చెప్పాలి. ఎందుకని 600 పేజీలు చదివిన తర్వాత కూడా వాళ్ళకి ఆత్మసాక్షాత్కారం అంటే ఇంకా అర్థం కాదు, కంప్లీట్గా అనుభూతులకు రాలా. కాబట్టి 6000 పేజీలు అని చెప్పాల్సి వస్తుంది. సమాధి షట్కం. సమాధి అని ఎప్పుడైతే అంటున్నామో ఇది వేదాంతం కాదు. మళ్ళీ చెప్తున్నా, వేదాంతంలో సమాధి అనేటువంటి దానికి లేదు. అయినప్పటికీ యోగ మార్గంలో కొంత గురుముఖత విన్నటువంటిది, అనుభూతిలోకి వచ్చినటువంటిది, ఇక్కడ కొన్ని కోరిలేషన్స్ ఉన్నాయి. అందుకని ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడతాయి ఇవి. వేదాంతం బోధపడిన సాధన చేసేంత స్థితికి వచ్చినా రాకపోయినా కానీ కొన్ని టెక్నిక్స్ తెలుసుకొని వీటిని అభ్యాసం చేయడానికి బెనిఫిట్ ఉంది. ఉన్నప్పుడు ఎందుకు చెప్పొద్దని చెప్పడం ఇది అంతే. అంతేగాని ఇదే అల్టిమేట్ అని నేను చెప్పటం లేదు. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.